ట్రెండ్ ఎప్పుడు ఆగాలి, మనం ట్రెండ్ లేదు అని తెలుసుకొని పక్కకు ఆగాల్సింది ఎప్పుడో కూడా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ చూడండి నవంబర్ 24 దగ్గర నుంచి మనకి డిసెంబర్ 24 వరకు కూడా కంటిన్యూస్గా ఇక్కడ ఎంటాంగిల్ అయిపోయి ఉన్నాయి యావరేజ్ లైన్స్. సో ఇక్కడ ఆబ్వియస్గా వన్ గ్లాన్స్లో ఇట్లా చార్ట్ దగ్గరికి రాగానే మనకు తెలిసిపోతుంది, ఓకే ఇక్కడ మనం ట్రేడ్ చేయాల్సిన టైం కాదు అని. దాంతోపాటు క్యాండిల్స్ కూడా గ్రేగా ఉన్నాయి, అంటే మొమెంటం కూడా లేదు, మొమెంటం లేదు అండ్ ట్రెండ్ కూడా లేదు. మనం పార్టిసిపేట్ చేయకుండా పక్కన ఉంటాం. సో చూడండి ఈ మూమెంట్ మనం అప్పుడు ఏమనిపిస్తుంది, 23,900 దగ్గర నుంచి 24,300 వరకు నేను మూమెంట్ మిస్ అయ్యాను కదా అనుకోవచ్చు. కానీ చూడండి ఇది మిస్ అవ్వడం వల్ల ఆ తర్వాత వచ్చిన క్రాష్ని కూడా మనం మిస్ అయ్యాం. సో ఇందులో మీరు లాంగ్ ఎంటర్ అయ్యి ఉంటే మీ స్టాప్ లాస్ హిట్ అయిపోయేది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనకి ఈ ఇండికేటర్ కాపాడడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఎంట్రీ ఎలా తీసుకుంటామంటే, ఒక గ్రే వచ్చిన తర్వాత ఫస్ట్ ట్రెండ్ సెట్ అవ్వాలి, ఆ తర్వాత గ్రే క్యాండిల్స్ నుంచి గ్రీన్ క్యాండిల్స్, ఇప్పుడు అప్ ట్రెండ్ అనుకోండి, గ్రే నుంచి గ్రీన్ రావాలి. ఆ గ్రీన్ వచ్చినప్పుడు ఫస్ట్ గ్రీన్ని మనం వదిలేస్తాం, అంటే ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా తెలియకుండా మనం ఎంటర్ అవ్వం అనమాట. అంటే ఒక కన్జర్వేటివ్ ట్రేడర్ లాగా. మీరు అగ్రెసివ్ అనుకోండి, ఫస్ట్ గ్రీన్ క్యాండిల్కి ఎంటర్ అయిపోవచ్చు, కానీ దానివల్ల ఏమవుతుందంటే కొంచెం స్ట్రైక్ రేట్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉండాలి అంటే ఏం చేస్తాము, గ్రే నుంచి గ్రీన్కి వచ్చిన తర్వాత మనం అక్కడ ఆగి మళ్ళీ నెక్స్ట్ గ్రే సెకండ్ గ్రీన్లో మనం ఎంటర్ అవ్వడానికి చూస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ తర్వాత గ్రే వచ్చింది, మొమెంటం అయిపోయింది, అప్ ట్రెండ్కి మారింది, గ్రీన్ వచ్చింది. ఇక్కడ వెయిట్ చేస్తాం ఎందుకంటే ఇది మన ఫస్ట్ గ్రీన్ కాబట్టి. నెక్స్ట్ చూడండి గ్రీన్ వచ్చింది. సో ఇక్కడ మనం క్లోజ్ తర్వాత నెక్స్ట్ డే మనం ఎంటర్ అవ్వాలి మన ఇండికేటర్ ప్రకారంగా. కానీ నెక్స్ట్ డే వచ్చి చూడగానే మనకి గ్రే క్యాండిల్ కనబడింది, అంటే ఇక్కడ వచ్చినటువంటి మూమెంటం ఇక్కడ కొలాప్స్ అయిపోయింది అని. సో ఇక్కడ కూడా మనం ఆగిపోతాం. ఈ ఫాల్ అంతా కూడా మనం ఎంటర్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ మనం ట్రెండ్ అప్ సైడ్ ఉంది, అప్ ట్రేడ్ కోసం చూసాము, కానీ మన ఇండికేటర్ అప్ ట్రేడ్ ఇవ్వలేదు. అంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచి మన ఇండికేటర్ మనల్ని కాపాడింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత గ్రేలో ఉంది, ట్రెండ్ మళ్ళీ డౌన్ వైపు షిఫ్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మనం బాగా గమనిస్తే అప్ డౌన్ పక్కన పెడితే నవంబర్ 27 నుంచి ఈ రోజు వరకు మార్కెట్ యాక్చువల్లీ కన్సాలిడేట్ అవుతుంది.